చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్ఆర్సీపీకి చెందిన రామకుప్పం ఎంపీటీసీలను మార్గమధ్యంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు టీడీపీ నేతలు. టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. బందోబస్తు మధ్య రామకుప్పం ఎంపీడీఓ కార్యాలయానికి ఈ ఎంపీటీసీలను తరలించారు. బలం లేకపోయినా ఎంపీపీ స్థానాన్ని అడ్డదారిలో దక్కించుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి చెప్పండి, ఏం జరుగుతోంది? రామకుప్పంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు, వెళ్లనివ్వకుండా ఆపేస్తున్నారని తెలుస్తోంది. బిందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో కూటమి నేతలు ప్రధానంగా టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కావు. ప్రధానంగా ఏదైతే రామకుప్పం ఎంపీపీ ఎన్నికకు సంబంధించి ఈ యొక్క ఎంపీటీసీని తరలిస్తున్నటువంటి వాహనాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకుంటున్నారు. అన్నవరం క్రాస్ వద్ద కొద్దిసేపు క్రితం అడ్డుకోవడంతో పోలీసులు వారిని చెదగొట్టడం జరిగింది. ఏదైతే ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా గెలవనటువంటి యొక్క రామకుప్పం మండలంలో ఎంపీపీ పదవి కోసం ఈ యొక్క టీడీపీ శ్రేణులు ఆరాటపడడం చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యం అవుతుందన్నది స్పష్టమవుతోంది. మొన్న జరిగినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అవలంబించినటువంటి విధానాన్నే మళ్ళీ ఈ యొక్క టీడీపీ శ్రేణులు కొనసాగిస్తూ ఉన్నాయి. ఎంపీపీ ఎన్నికల సందర్భంగా ప్రధాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం ఎంపీపీ ఎన్నికకు సంబంధించి మొత్తం 16 మంది ఎంపీటీసీ సభ్యులు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. వీరిలో ఎంపీపీ శాంతి కుమారి చనిపోవడంతో మిగిలినటువంటి 15 మంది ఎంపీటీసీ సభ్యులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీపీని ఎన్నుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు 7 మందిని వారి వైపు తిప్పగలిగారు. మిగిలినటువంటి 8 మంది మెజారిటీ బలం వైసీపీ వైపే ఉంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఎంపీపీ ఎన్నిక జరగకుండా అడ్డుకోవాలన్నటువంటి కుట్రలు చేస్తూ ఈ యొక్క కూటమికి సంబంధించిన టీడీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలకు సంబంధించి భద్రత కల్పించాలి, కాన్వాయ్ కు పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వాలంటూ ఏదైతే ఎమ్మెల్సీ భరత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పింది. దానిలో భాగంగా కట్టుదిట్టమైనటువంటి పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ కూడా అడుగడుగున కుప్పంలో టీడీపీ నాయకులు అడ్డుకుంటూ ఉన్నారు. ఈ యొక్క ఎంపీటీసీలు తరలిస్తున్నటువంటి వాహనాన్ని అడ్డుకుని వారిని కూడా బలవంతంగా వారి వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కుప్పం అనే స్థానం చాలా ప్రతిష్టాత్మకమైన స్థానం. మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో స్థానిక సంస్థలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన పరిస్థితి, ఇదంతా బాబుకి తెలియకుండానే జరుగుతోందా అనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ అవకాశం ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యవాదులైతే వదిలేయాల్సిన పరిస్థితి, అలాంటిది ఇక్కడ కూడా ఏదో రకంగా పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది అప్రజాస్వామికంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఇంత అప్రజాస్వామికంగా ఇలా వ్యవహరించడం పట్ల రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఒక్క రామకుప్పం మండలానికి సంబంధించి 15 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుకొని గెలిచినటువంటి ఎంపీటీసీలలో కొంతమందిని వారి వైపు తిప్పుకుని ఈ రోజు ఎంపీపీ ఎన్నిక జరగకుండా అడ్డుకోవాలి, తన వైపు మెజారిటీ చూపించుకోవాలనేటువంటి కుట్రలు చేస్తున్నారు. 15 మంది ఎంపీటీసీల్లో మెజారిటీ బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉంది. పోలీసు కట్టుదిట్టమైన భద్రత నడుమ కాన్వాయ్ తో వెళ్తూ ఉంటే వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఓకే విజయమూర్తి, థ్యాంక్ యూ.